అందులో ఓడలు నడుచుతున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ఊపిరి విడువగా అది సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతన పరుచుతున్నావు. ఆయన భూమిని చూడగా అది పలుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. ఆయన గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవాను సంతోషించెదను. జీవము గల మా దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వాధికారి, నిఘనమైన పాదములకు వేలాది వేలాది స్తోత్రములు ద్వారా యేసయ్యా వందనాలు తండ్రి. స్తుతి ఆరాధనలోనూ నైనా పాటల ద్వారా, కీర్తన పరిచర్య ద్వారా ఘనత మహిమ పొందుకున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించున్నారయ్యా. మేమున్నామంటే కేవలం నీ కృపనా యేసయ్యా. వందనాలయ్యా. నీ మాట వెల్లడగి తోడని వెలుగు కలిగెను, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించినది అయ్యా నీ వాక్యము తండ్రి. నువ్వు ఉపదేశముని మేము అనుసరించుచున్నాం తండ్రి. ఇదే మాకు వరముగా అనబడుచున్నది నా యేసయ్యా. నువ్వు ఇచ్చిన వరాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. అయ్యా, ఏ యోగ్యత లేదు, ఏ మంచితనము లేదయ్యా. మమ్మల్ని ఈ రీతిగా తండ్రి నీ సన్నిధిలో నిలబడి తండ్రి మాకు యోగ్యత ఇచ్చినందుకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. అయా, స్తుతించిన బిడ్డని, ఆరాధించిన బిడ్డల్ని, ప్రతి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి నాయన. స్తోత్రములు నాయన. రావలసిన బిడ్డలు సకాలంలో తీసుకురండి నాయన. స్తోత్రం నాయన. నీ దాసుని రెండింతల ఆత్మతో అభిషేకించండి. ఈరోజు మాతో ఏమి మాట్లాడనే ఉన్నారో తండ్రి, స్తోత్రము నాయన. ఆ మాటలతో మమ్మల్ని బలపరచండి, ఉజ్జీవింప చేయండి నాయన. స్తోత్రములు నాయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని యొక్క మహాశాశ్వతమైనటువంటి కృప, అనుదినము ఆయనకు నూతనంగా పుట్టు వాత్సల్యతను బట్టి దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఈ చక్కని విశ్రాంతి దినంలోనికి ప్రవేశింపచేసి ఆయన యొక్క మందిర ఆవరణములలో ఇంతవరకు దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా నేటి వరకు సజీవ లెక్కలో ఉన్నాం. మరి ఈ దినాన్ని చూడలేనటువంటి వారు ఎంతోమంది గతించిపోయారు. ఎంతోమంది దేవునికి దూరస్తులుగాను, లోకములో ఉన్నటువంటి ఆశలను నెరవేర్చుకోవడం కోసం వాటి వెంట వెళ్ళేటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు తన ఏర్పాటులో మనలందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. కాబట్టి పిలువబడినటువంటి వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనమందరము కూడా ఈ రోజున మనోహరమైన ఘనమైనటువంటి ఆ యొక్క విశ్రాంతి దినంలోనికి ప్రవేశింపచేసి దేవుడు మనల్ని ఈ రీతిగా ఆయన సన్నిధి ప్రత్యక్షత నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. ఇజ్రాయేలీల స్వాస్థ్యములో ఇంకా పొందని 7 గోత్రములు మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకొన వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు. ఇప్పుడు చెప్పండి. ఒకటి హెచ్చరిక ఒకటి చెప్తున్నాడు అక్కడ. ఏ హెచ్చరిక అది? మీరెన్నాళ్ళు మీరు ఇంకా ఎన్నాళ్ళు తడువు చేస్తున్నారు. తడువు అంటే ఆలస్యం. ఇంకా ఎందుకు ఆలస్యము? హల్లెలూయా. ఈ రోజున మన వాక్య ధ్యానాంశము ఇంకా ఎందుకు ఆలస్యం, ఇంకా ఎందుకు తడువు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల యొక్క గోత్రములలో 7 గోత్రముల వారు దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క స్వాధీనపరచుకోనబోయేటువంటి ఆ యొక్క దేశమును మీరెందుకు స్వాధీనపరచుకోలేదు? మీరు ఇంకా ఎన్నాళ్ళు తడువు చేస్తారు అని హెచ్చరిక చేస్తున్నాడు. ఎంతోమంది వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడం కోసము దరిదాపు 40 లక్షల మంది ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు
ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఆయనను కోపం పుట్టించి రాలిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి ప్రజల యొక్క ఉద్దేశము, ప్రజల యొక్క ఆలోచన విధానము దేవునికి అనుకూలంగా లేదు. అయితే దేవుడు మోషే తర్వాత యెహోషువ నడిపిస్తున్నప్పుడు ఆ యొక్క యెహోషువ మాట్లాడుచున్నటువంటి మాటలు ఇశ్రాయేలు ప్రజలతో, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చినటువంటి దేశమును స్వాధీనపరచుకొని వెళ్ళకుండా మీరు ఎన్నాళ్ళు తడువు చేసేదరు అని చెప్తారు. అంటే దేవుడు అక్కడ ఇస్తానంటున్నాడా? ఇచ్చేశాడు. అంటే యెహోషువ దేవుని యొక్క యుద్ధములు చేశాడు. 31 రాజ్యముల మీద యుద్ధములు చేసి ఆ రాజ్యములన్నిటిని కూడా స్వాధీనపరుచుకొని అన్ని గోత్రాలకు కూడా నీవు ఫలానా దిక్కు నుండి ఫలానా దిక్కు వరకు, ఫలానా దిక్కు నుండి ఫలానా దిక్కు సరిహద్దులు ఏర్పాటు చేసి అన్నిటిని కూడా చూపిస్తే ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం ఏం చేస్తున్నారంటే 7 గోత్రముల వారు తడువు చేస్తున్నారు. ఇంకా తడువు చేస్తున్న ఆలస్యం చేస్తూనే వస్తున్నారు. అదే భూమి మీద ఉన్నటువంటి మన జీవితాల్లో కనుక చూస్తే మనకి ఎవరైనా స్వాస్థ్యాన్ని కనుక ఇచ్చినారు, దాన్ని మీరు కాపాడుకోండి, దాన్ని మీరు చూసుకోండి, దాన్ని ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు అని అంటే మనం ఏం చేస్తాము? అందరికంటే ముందుగా వెళ్ళి మనకు వచ్చేటువంటి ఆస్తులన్నింటినీ కూడా లాక్కుంటాం. ఇవ్వకపోతే కూడా లాక్కొని మరి అందులో మనం రాసేసుకుంటాం, మన పేరు రాసేసుకుంటాం. కానీ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి చూస్తే 7 గోత్రముల వారు ఏం చేస్తున్నారమ్మా? ఆలస్యము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే వీరు ఎలా కనిపిస్తున్నారంటే సోమరిపోతుల్లా కనిపిస్తున్నారు. యెహోవా మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చినటువంటి దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరు ఎన్నాళ్ళు తడువు చేస్తారు? ఇంకా ఎంతకాలం కావాలి? ఎన్నాళ్ళు తడువు చేయాలి? వారిలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి, దేవునిని దుఃఖపరుస్తున్నటువంటి కారణములను బట్టి 40 సంవత్సరములు యెహోవా దేవుని ఏం చేస్తూ వచ్చారు? వీళ్ళు విసిగిస్తూ వచ్చారు. 40 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 40 సంవత్సరాలు విసిగిస్తూ వస్తూ దేవుడు చెప్పాడు, నేను వారి చేత విసిగిపోయాను. అంటే దేవుణ్ణి వారు ఎంతగా దుఃఖపెట్టారో, విసిగించారో మనకు అర్థమవుతారు. మరి అందుకే వీరి యొక్క పరిస్థితులు కూడా గమనిస్తే వీరు ఎటువంటి వారు ఉన్నారంటే నిర్లక్ష్యం చాలా. 7 గోత్రముల వారు ఏం చేస్తున్నారంటే ఆలస్యం చేస్తారు. మీరు ఇంకా ఎన్నాళ్ళు తడువు చేస్తారు? మీ పితరుల దేవుడు మీకు ఇచ్చినటువంటి దేశమును మీరు స్వాధీనపరచుకోండి, ఆ స్వాస్థ్యము మీకనే దేవుడు వాగ్దానం చేశాడు, మీకు ఇచ్చేశాడు. అటువంటి విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ 7 గోత్రముల వారు ఏం చేస్తున్నారంటే తడువు చేస్తున్నారు. ఎంతోమంది ప్రయాణం చేస్తూ ప్రయాణంలో నశించిపోయారు. మరి కొంతమంది వాగ్దాన భూమి ఎద్దకు వచ్చి కొండల మీదకెక్కి అక్కడ చనిపోయిన వారు ఉన్నారు. కొంతమంది యోర్ధాను నది తీరంలో వచ్చి 2 గోత్రముల వారు అక్కడే నిలిచిపోయినటువంటి వారు ఉన్నారు. చివరి క్షణములో చిన్న గోత్రమైన వారు కూడా వచ్చి దేవుని కృపను బట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యమును సంపాదించుకుని వెళ్ళినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే 7 గోత్రముల వారు మాత్రం ఏం చేస్తున్నట్టే తడువు చేస్తూ ఉన్నారు. ఇంకా ఆలస్యము చేస్తూ ఉన్నారు. ఆలస్యం అనేటువంటిది చేస్తే దేవుడిచ్చినటువంటి ఆ స్వాస్థ్యమును పొందుకోలేనటువంటి పరిస్థితులు వీరు కనిపిస్తున్నారని వాక్యములు మనం గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 7 గోత్రముల వారు కనుక మనం చూస్తే వారిలో ఏమి కనిపిస్తుంది అంటే తడువు చేయటమే, ఆలస్యం చేయటమే. ఒకవేళ వీరు ఏమైనా యుద్ధాలు చేయలేక అలసిపోయి ఉన్నారనా, లేకపోతే వీరికి పోరాడటానికి శక్తి లేదని ఏమని అనుకుందామా? లేదు. యెహోషువ వెళ్ళాడు యుద్ధంలో సైనికులకు ముందు నిలబడ్డాడు. 6 లక్షల మందితో యుద్ధాలు చేస్తూ దేవుని యుద్ధాలు చేస్తూ అన్నిటి మీద కూడా విజయమును సాధిస్తూ ఆ యొక్క స్వాస్థ్యమును సంపాదించి పెడుతూ ఉంటే ఈ 7 గోత్రముల వారికి మాత్రం ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యమును సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచన లేకుండా వీరు ఏం చేస్తున్నారంటే తడువు చేస్తూ ఉన్నారు. అందుకే యెహోషువ హెచ్చరిక చేస్తున్నాడు. యుద్ధములు చేసి అన్నిటిని కూడా సమకూర్చి ఫలానా దిక్కులు ఉన్నటువంటి హద్దులు మీకు, ఫలానా దిక్కులు ఉన్నటువంటి హద్దులు మీకు అని చెప్పినప్పటికీ దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యమును మీరు ఇంకా స్వాధీనపరచుకోవడానికి వెళ్లకుండా మీరు ఏం చేస్తున్నారంటే తడువు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ వీరికి ఏమైనా పనిపాట్లుండి ఏమైనా వెళ్ళలేదా, లేదంటే ఏమైనా ఉద్యోగాలు చేస్తూ వెళ్ళలేకపోయారంటే ఏమీ లేదు. పగలు వీరికి ఏముంది? మేఘస్తంభం ఉంది. రాత్రులు ఏమైనా బుడి దీపాలు అంటించుకునే పని ఉందా? లేదు. అగ్నిస్తంభం ఉంది. దాహానికి దేవుడు ఏమిచ్చాడు? బండలో నుంచి నీళ్ళు ఇచ్చేశాడు. వీరు ప్రయాణమే వెలుచు ఉంటే ప్రయాణం గుండా ప్రవహిస్తూనే వస్తుంది, నీరు వస్తూనే ఉంది. ఆహారం కోసం ఏమైనా కష్టపడ్డారా? ఏమీ లేదు. పైనుంచి మన్నా కురిపిస్తున్నాడు దేవుడు. మరి ఇంకేం పని ఉంది వీళ్ళకి? దేవుడిచ్చిన స్వాస్థ్యమును సంపాదించుకునే ఒకే ఒక్క పని. ఆ ఒక్క పనిని కూడా చేయలేనటువంటి సోమరిపోతుల్లా కనిపిస్తున్నారు ఆ రోజున 7 గోత్రముల వారు. అలాంటి వారిని పోలినటువంటి క్రైస్తవ సమాజం ఈ రోజున చాలామంది కూడా గమనిస్తున్నారు. దేవుడు ఇస్తానని వాగ్దానము చేసినటువంటి ఆ భూమి, అది ఏ భూమి? అది
కనాను దేశము, అది పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశము. ఆ యొక్క పరలోక రాజ్యానికి సాదృశ్యంగా పిలువబడుచున్నటువంటి ఆ కనానుకు వీరు వెళ్ళటానికి ఏం చేస్తున్నారంటే తడువు చేస్తూ ఉన్నారు. అందులో వెళ్ళటానికి ఒక యోగ్యత, ఒక అర్హత అనేటువంటిది కావాలి. ఆ యోగ్యత అర్హతలు వీరేం చేసుకున్నారు? పోగొట్టుకున్నారు. ఆ యోగ్యత అర్హతలు పోగొట్టుకునే అరణ్యములో రాలిపోయిన వారు చాలామంది ఉన్నారు. మరి పరలోకానికి వెళ్ళాలంటే ప్రతి విశ్వాసికి కూడా కొన్ని యోగ్యతలు అర్హతలు కావాలి. ఆ యోగ్యత అర్హతలు సంపాదించుకోవడం కోసము ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే ఆలస్యము చేస్తూ ఉన్నారు, తడువు చేస్తూ ఉన్నారు. ఈ రోజు కాదులే రేపు అనుకుంటున్నారు, గుడ్ ఫ్రైడేకి అనుకుంటారు, కొత్త సంవత్సరంలో అనుకుంటారు, ఈస్టర్ పండుగ అనుకుంటారు, క్రిస్మస్ రోజు అనుకుంటారు. ఇలాగ తడువు చేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వెళుతున్నారు. కానీ దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యమును, ఈ రోజున దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచినటువంటి స్వాస్థ్యం ఏదైనా ఉన్నది అంటే అది పరలోక రాజ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ ముందు పెట్టాడు, ఇదిగో నీ కోసమని నేను ఏర్పాటు చేస్తున్నాను, నీకంటే ముందుగా నేను వెళ్ళి నీ కోసం స్థలం సిద్ధపరచాను. దేవుడు వెళ్ళాడు. మరి అటువంటి వాగ్దానము చేసి వెళ్ళినటువంటి దేవుడు మనకిచ్చేటువంటి స్వాస్థ్యమును సంపాదించుకోవడానికి మనకు అంతకన్నా ఇంక వేరే పని ఏమైనా ఉందా? మనకు పని? ఆత్మ పొందుకోవడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? లేవు. రక్షణ పొందుకోవడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? అభిషేకం పొందుకోవడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? నీ ఒక మంచి సమర్పణ కలిగిన జీవితంలో ఉండటానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ఏముంది? నీకు తడువు చేయడం ఉంది, ఆలస్యం చేయడం ఉంది. ఆలస్యం అన్నిటికీ వాయిదాలు వేసుకుంటూ వెళ్తారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ చేతులు చెప్పండి. తీసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ తీసుకున్నట్టు 99% తీసుకున్నారు. హల్లెలూయా. ఎవరినైనా బాప్తీసం తీసుకోండి అని అంటే ఏం చెప్తారమ్మా? ఎప్పుడు తీసుకుంటాము? వచ్చే వారం అంటే మేలే. క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, జనవరి 1కి, లేకపోతే బర్త్డేకి. ఒకవేళ ఈ మధ్యలోనే మన పిలిపే వస్తే అప్పుడేం పరిస్థితి? గుడ్ ఫ్రైడే ఇంకా ఉన్నది, ఈస్టర్ ఇంకా ఉన్నది, క్రిస్మస్ ఉంది, బర్త్డేలు ఉన్నాయి, ఇంకా చాలా టైం ఉంది. ఆ మధ్యలో ఏమైనా జరగరాని జరిగింది అనుకో, ఆయన రావడమో మనం పోవడమో జరిగితే ఏం పరిస్థితి? అక్కడికి పోవడానికి నువ్వేం పోగొట్టుకొని వెళ్ళిపోతావు? యోగ్యత పోగొట్టేసుకున్నావు అని అర్థం. హల్లెలూయా. తడువు అనేటువంటిది చేయకూడదు. తడువు చేస్తే మనకే నష్టం. మన పితరుల దేవుడైన యెహోవా ఆ యొక్క స్వాస్థ్యమును సిద్ధపరిచి మీకు ఇచ్చిన స్వాస్థ్యము అని చెప్తున్నాడు. మీకు ఇచ్చిన స్వాస్థ్యమును మీరు స్వాధీనపరచుకోవడం వెళ్ళకుండా ఇంకా ఎందుకు మీరు తడువు చేస్తున్నారు? పరలోక రాజ్యాన్ని కూడా దేవుడు మనకి ఇస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుని మనకు ఆదరణకర్తగా పెట్టాడు. మరి భూమి మీద జీవిస్తున్నటువంటి మనకెందుకు ఆలస్యము? మనకు ఎందుకు ఇంకా తడువు చేయటము? ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనము చాలా ఎలాగుండాలా? ఆసక్తి కలిగి ఉండాలి. కానీ ఆలస్యము చేసేటువంటి వారుగా మాత్రము ఉండకూడదు. ఏ విషయాలు ఇంకా తడువు చేస్తాం మనం చెప్పండి? మందిరానికి రావాలంటే ఆలస్యం, తడువు చేస్తాం. పోదునా వద్దా, ఇంకా కొంతసేపు వాణిలో ఉండు, వాళ్ళు పాడుతూ ఉంటారు, పాడిని వాళ్ళు కూర్చో ఉంటారు, వాళ్ళు రాని వీళ్ళు రాని, మెసేజ్ లేని, వాక్యం అయిపోని, కీర్తనలు అయిపోని, లాస్ట్లో కానుకలు పోదాం. అన్నిట్లో కూడా ఇట్లాంటి విషయాల్లో కూడా ఏం చేస్తారు? తడువు చేస్తారు. హల్లెలూయా. సమయానికి రావటం కూడా తడువు చేస్తారు. వచ్చిన తర్వాత కూడా ఏమైనా చేస్తామనుకుంటే దానికి తడువు చేస్తారు. చప్పట్లు కొట్టాలన్నా తడువు చేస్తారు. నోరు తెరవాలన్నా, ఆయన ఆరాధించాలన్నా తడువు చేస్తాం. చేతులు ఎత్తాలంటే కూడా తడువు చేస్తాం. 2 చేతులు ఇట్లా పెట్టి వందనాలు చెప్పాలంటే కూడా హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము ఏ విషయమును కూడా ఏం చేయకూడదు? అందరూ చెప్పాలా, ఏం చేయకూడదు? తడువు చెయ్యనే. తడువు అనేటువంటిది చాలా ప్రమాదం. ఎట్లాగంటే సామెతలో మాట ఉంది, పాత్రలో చేయి ముంచుతారు కానీ ఆ ముంచిన చేయిని తీసుకొని ఆడికి పెట్టుకోలేరు, నోట్లోకి పెట్టుకో. అంటే ఎంత సోమరిపోతాడో లెక్కేసుకోండి. సోమరి దారిలో ఏముందంటాడు? సింహం ఉంది అంటాడు. ఉంటుంది సింహము. నువ్వు పోతే కదా నువ్వు చచ్చేదో దాన్ని చంపేదో ఏదో జరుగుతుంది. వాడు ముందుగానే చెప్పేస్తాడు, దారిలో ఏముంది? సింహం ఉంది కాబట్టి నేను అంటే వీడు ఏం చేస్తాడు? తడువు చేయటం అంటే సోమరితనాన్ని చూపించుకోవడము. ఉదయాన్నే ప్రార్థన చెయ్యండి అని చెప్తే తడువు చేస్తారు. ఎందుకంటే సోమరులు కాబట్టి. సోమరులు ఉదయాన్నే ప్రార్థనలకు
ప్రార్థనకు లేవరు. హల్లెలూయా, హల్లెలూయా. తడువు చేస్తే ఎక్కడ పోగొట్టుకుంటాము? ఆ స్థానం పోగొట్టుకుంటాం. ఉదయాన్నే మనకు ఏం కావాలా? దేవుని యొక్క కృప కావాలి. ఆ కృప పొందుకుంటేనే మన దినములన్నీ కూడా మనం ఏం చేస్తామో ఉత్సహించి సంతోషిస్తాము. దేవుని వాక్యం సెలవిస్తా. మనము కృప వద్దు, ఏమీ వద్దు, నిదానంగా నిద్రలేసి బ్రష్ చేసుకొని టిఫిన్ తిని మధ్యాహ్నానికి లంచ్ అరేంజ్ చేసుకొని రాత్రికి డిన్నర్ అరేంజ్ చేసుకొని 3 పూట్ల తిని పవలించి మళ్ళా తెల్లాలేసి మళ్ళా సేమ్ టు సేమ్ అలాగ మనం ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? మనకు దేవుడు ఏమి ఇచ్చినాడుమా? మన కోసం ఆకాశానికి భూమికి మధ్య ఒక కొయ్య మీద, సిలువ కొయ్య మీద ఆయన వేలాడబడి మరణము లేనటువంటి దేవుడు మరణాన్ని పొందుకొని మన పాపాన్ని ఆయన మీద వేసుకొని మన శాపమును వేసుకొని మనకేమి ఇచ్చినాడు? దేవుడు రక్షణ ఇచ్చినాడు, ఇటువంటి యోగ్యతనిచ్చినాడు, అర్హతనిచ్చినాడు. ఇంత గొప్ప దేవుడు మనకి ఇన్ని కార్యాలు చేస్తే కూడా ఆయన కోసం ఏమి చేయాలంటే కూడా మనకేమొస్తుంది? అన్ని ఆలస్యమే, తడువు చేయడమే, బతుకంతా తడువు చేసుకోవడమే, బతుకంతా కూడా ఆలస్యంగా వెళ్ళడమే. అలాగ ఆలస్యం చేస్తూ వెళ్తున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ను యెహోషువ ఏమంటే హెచ్చరిస్తున్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన స్వాస్థ్యమును పొందటానికి మీరు ఎందుకు మీరు ఇంకా ఎన్నాళ్ళు మీరు తడువు చేయుదురు? వెళ్ళండి. దేవుడు మీకోసం ఏర్పాటు చేసినటువంటి భూమి అది హద్దులతో సహా అక్కడ పెట్టాడు. ఎవరెవరో వచ్చి పొందుకున్నారు. చిన్న గోత్రములు సహితము కూడా దేవుని యొక్క మహాకృపను పెట్టి చిట్ట చివరి క్షణంలో కూడా వచ్చి ఆ యొక్క స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క విషయములో ఆయన మనకు సంపాదించి పెట్టినటువంటి ఆ స్వాస్థ్యమైన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం మనము తడువు చెయ్యకూడదు. తడువు చేస్తే దేవుని చేత ఆ రోజున యెహోషువ చేత హెచ్చరిక పొందినట్లుగా దేవుని చేత హెచ్చరికలు నేటి వరకు కూడా మనం పొందుకుంటూనే ఉన్నాం వాక్యము ద్వారా. ఇంకా ఎంతకాలము మీరు తడువు చేస్తూ ఉంటారు? ఇంకా ఎంతకాలం మందిరానికి ఆలస్యంగానే వస్తారు? ఇంకా ఎంతకాలము దేవుడిని మీరు మోసం చేస్తారు? ఇంకా ఎంతకాలం పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తారు? ఇంకా ఎంతకాలము పరలోక రాజ్యమును పొందుకోవడానికి ఆత్మ సంబంధమైన కార్యాలలో మీరు తడువు చేస్తూ ఉంటారని దేవుడు మనతో మాట్లాడినప్పుడల్లా కూడా మనకేం కలగాల? భయం అనేటువంటిది పుట్టాలి. హల్లెలూయా. ఏం పుట్టాలా? చెప్పాలి. ఏం పుట్టాలి? భయం ఉంటే మనం ఏం చేస్తామో దేవుని సన్నిధికి తడువు చేయకుండా, తడువు అనేటువంటిది ఉండదు. హల్లెలూయా. తడువు అంటే ఇంకంతే. ఆదివారం వస్తే కూడా పోదాంలే ఏముంది కానీ నిదానంగా పోదాం, ఏమంత ఆత్రము. మన కోసం ఎవరైనా వస్తారు, కమాన్ అని వాళ్ళతో కూర్చొని 10 అయినా కూడా మనం ఏం చేస్తామో మాటలు కొట్టుకుంటాం. 10:30 మాటలు కొట్టుకుంటూ ఉంటారు. ఆ మాటలు ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లే. అది ఎట్లా ఉంటుందంటే, ఆదివారపు దినమున మీరు మన్నా కోసం వెళ్ళొద్దండి, వెళ్ళినా మీకు ఏమీ దొరకదు అని దేవుడు చెప్పాడు కదా, అట్లా ఉంటుంది. దొరకనటువంటి ఆశీర్వాదము లేని, దీవెనకరముగా లేనటువంటి ఆ యొక్క సమయాన్ని గడుపుతారు. కానీ మనం ఎక్కడ ఉండాలి అంటే తడువు చేయకుండా పరుగులు తీసుకుంటూ దేవుని మందిరానికి రావాలి అన్నటువంటి ఆలోచన మాత్రం మనిషినికి రాదు. మరి అందుకే పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యమును, ఆ దేశమును స్వాధీనపరచుకున్న వెళ్ళకుండా మీరు ఎన్నాళ్ళు తడువు చేదురు? దాన్ని స్వాధీనపరచుకోకుండా మీరు ఇంకా ఎన్నాళ్ళు మీరు తడువు చేసుకుంటూ ఉంటారు. ఆ పరలోక రాజ్యమును సంపాదించుకోవడానికి, ఆ దేశంలో మనం అడుగు పెట్టడానికి ఇంకా ఎన్నాళ్ళు మీరు తడువు చేస్తున్నారు? ఒక్కొక్క మెట్టు ఎక్కుచూ ఏమైపోవాలా? పరలోకాన్ని చేరుకోవాలి. హల్లెలూయా. ఏ మెట్లు ఎక్కాలి చెప్పండి? మన ఇంటికి ఉండే మెట్లు ఎక్కితే సరిపోతుందంటారా? ఏం మెట్లు ఎక్కాలా? చెప్పు ప్రణీత్ గట్టిగా. మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము, పరిశుద్ధాత్మను వరము, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఇవన్నిటిలో కూడా మీరు ఎలాగ ఉండాలి? ఎడతెగని జీవితం ఉండాలి. ఎక్కడికి పోవడానికి? పరలోకానికి ఈ విషయాల్లో మాత్రం మనం భలే తడువు చేస్తాం కదా. మారు మనసు పొందండి అంటే పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ మారు మనసు తర్వాత ఏం చేయాలి? మనము బాప్తిస్మం తీసుకోవాలి కదా. బాప్తిస్మం అంటేనే చాలామందికి భయము. బాప్తిస్మం అంటేనే మనకుండే మురికి అంతా కూడా ఏం చేసుకోవాలని
కడిగాడు వారేమని చెప్పి బాప్తీసం ఇస్తుంది. మురికి కడుక్కోవడానికి వాయిదాలు ఎందుకు వేసుకోవాలి? ఇప్పుడు మన ఒంటి మీద ఏదైనా మురికి అంటుకుందాం, బురదే అంటుకుందాం కాళ్ళకి, ఏం చేస్తామో ఉన్నీలే రేపు కడుక్కుందాం అనుకుంటారా? క్రిస్మస్ రోజు కడుక్కుంటా ఈ మురికిని అనుకుంటారా? లేకపోతే బర్త్డే రోజు కడుక్కుంటాం అనుకుంటారా? అప్పటికప్పుడే బురద పేడ ఏమన్నా తొక్కితే వెంటనే అదేమొస్తుంది, వాసన వస్తుంది. నీ కాలు ఏమైపోతుంది, అపవిత్రం, మురికి అయిపోతుంది. వెంటనే ఏడ దెబ్బ దొరికితే, నీళ్ళు దొరికితే, కొలాయిలు కాడు ఏడో తవ్వితే బోరింగ్ కొట్టుకుని టపానే కడుక్కుంటామా లేదా? మీరు నోరు తేడంలే. మరి మానవుని యొక్క జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి మురికిని కడుక్కోవడానికి బాప్తిసం తీసుకోమని దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఎక్కితే మీరు యాడికి వస్తారో ఆ దేశంలోనికి ప్రవేశిస్తాం. మరి దాన్ని కడుక్కోవడానికి ఎందుకు ఆలస్యం చేయాలా? ఎందుకు ఆలస్యం అనేటువంటిది చేస్తే మనకే నష్టం. ఆయన రాకడకు మునిపే అన్ని మెట్లు ఎక్కేసి రెడీగా ఉండాలి, పైన రెడీగా ఉండాలి. అప్పుడు దేవుడు అన్ని చెట్లనే ఎత్తుకుంటాడు. హల్లెలూయా. ఇంకా కిందనే కూర్చొని ఉండు స్వామి, ఇంకా ఒక మెట్టు కూడా ఎక్కలేదంటే నువ్వు ఎక్కుతారా, నువ్వు ఎక్కుకో నిదానంగా, నేను పోతానని వెళ్ళిపోతాడు దేవుడు. అవునా కాదా? ఏమ్మా, అవునా కాదా? మారు మనసు ఎంతమంది పొందినారు? ఇది ఏం ప్రశ్న? ఇది ప్రశ్న వేసేదానికన్నా అర్థం ఉండాలా అని నన్ను చూస్తూ ఉంటారు మీరు. మారు మనసు, నేను నిజంగానే అడుగుతున్నా, మారు మనసు ఎంతమంది పొందినారు? మరి ఈ మెట్లే ఎక్కకపోతే ఇంక మీరు ఏడ ప్రార్థనలో ఎడతెగని బతుకు, అపోస్తుల బోధ మీకు ఎక్కుతుంది ఆ లోపలికి, సహవాసంగా కూడుకుంటారా? మీరు నిజంగా మంచివాళ్ళు, నిజంగా చెప్తాను, చాలా మంచి బిడ్డలు మీరు. ఆడ లేరు ఎందుకునంటే ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు, మీ నోటితో, మీ సొంత జ్ఞానంతో, సొంత తెలివితో మీరు ఒప్పేసుకున్నారు. ఇప్పుడు హల్లెలూయా. ఏం లేదని ఒప్పుకున్నారు మీరు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. కానీ ఏం తీసుకున్నారు? తీసుకొని ఏం చేస్తూ ఉన్నారు? బల్ల తినేసి సిలువుకి వేసిపోయేది. నైనా ఇదిగో నీ శరీరం మీద రొట్టి పెరికి ఒక కండట్లు పెరుక్కొని వేస్తాం, ఈపులో, పక్కలో, చేతుల్లో, కాళ్ళు పెరుక్కొని తినేసి రక్తం జరజరని కాడుతుంది, దాన్ని గుట్టకేసుకొని తాగేసి నువ్వు వాడినవాడు ఏడా వాడు దిగనే చెప్పండి, దిగనే. హల్లెలూయా. నా మాటలు మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. దిగదు, నువ్వు వాడేవాడు, నువ్వు కార్తనే ఉండాలా, నువ్వు గాయాలు అంటూనే ఉండాలా. నేను మాత్రం అప్పుడప్పుడు నెలకు ఒకసారి వచ్చి నీ రక్తం దాగి నీ శరీరాన్ని తిని నా బతుకు నాది. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు చెప్పాలి మరి? అట్లుంటే ఎట్లా? అందుకే అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరవడములో, ప్రార్థనలో ఎడతెగని జీవితం ఉండాలని వాక్యం బోధిస్తే వీటిలో ఏమిట్లో కూడా మనం పాల పంపులు పొందటం లేదు. ఎంతమంది పాల పంపులు పొందుతారంటే 100కి 1% లేదా 2% పాల పంపులు పొందుతున్నారు అంతే. మిగిలిన వాళ్ళకి ఏం లేదని అర్థము మీరే చెప్పుకున్నారు కదా. ఏం చెప్పుకున్నారు? మీకేం లేదు, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపంగా ఉంది, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది. మన పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చినటువంటి దేశమును స్వతంత్రించుకోవడానికి, పొందుకోవడానికి మీరు ఎందుకు తడువు చేస్తున్నారు? ఇంకెన్నాళ్ళలో తడువు చేస్తున్నారు? మరి మారు మనసే లేకపోతే పరలోక రాజ్యం ఏమైపోతుంది? సమీపంగా వచ్చేస్తూ ఉంది. సమీపంగా వస్తున్నటువంటి పరలోక రాజ్యం నువ్వు సంపాదించుకోవాలంటే నీకేం కావాలా? అర్థం కాలే? ఏం కావాలా? కావాలా వద్దా? మారు మనసు అంటే ఏం ఎవరికన్నా తెలిసినా? ఇప్పుడు మనకంటూ ఒక మనసు ఉందా లేదా? ఉందా లేదా? ఏమంటారా? మనసు ఉందా లేదా? మనసు ఉంది, అందరికీ మనసు ఉంది. ఈ మనస్సు చెప్పేది ఈ శరీరము చేస్తుంది. ఈ మనసు ఏది, కళ్ళు ఏవి చూస్తే ఈ మనసు ఏం చేస్తుంది? ఒప్పుకుంటుంది, ఇష్టపడుతుంది, శరీరం ద్వారా దాన్ని చేస్తుంది. ఒకవేళ మనం పాపపు జీవితంలో ఉన్నామనుకోండి, బలహీనతల్లో, పాపంలో, శాపంలో ఏదైనా ఉంటే అందులో నుండి పక్కకు వచ్చి నూతన పరచబడి కొత్త జీవితాన్ని ప్రారంభించి ఒక పరిశుద్ధతను, పవిత్రతను, నిష్కలంకమైన మచ్చ డాగు లేనటువంటి జీవితంలో అడుగు పెట్టడమే నీ మనసు మార్చుకోవడం. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. విడిచిపెట్టి వచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే దేంతో సమానము? కుక్క. నెక్స్ట్ 2 ఏమి? కుక్క తర్వాత పందిని పిలుచుకొచ్చి
బాగా దాన్ని కడిగి బ్రష్ చేసి సోపేసి కడిగితే మళ్ళీ ఏడికి పోతుంది? దాని ముక్కుకు బులాకేసిన, కాళ్ళకి గజ్జిలు కట్టిన, జిల్ 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 అని ముక్కు పుల్ల వేసుకొని మళ్ళీ ఏడికి పోతుంది? పంది బతుకు ఉండకూడదు, కుక్క బతుకు కూడా. అది మారుమనసు అంటే. ఇప్పుడు చెప్పండి అమ్మా, బాప్తీసం తీసుకోక మునుపు ఎట్లుంటివి, బాప్తీసం తీసుకున్న తర్వాత ఎట్లున్నావు? నాడు నేడు చూసుకోండి ఒకసారి. బాప్తీసానికి ముందు ఎట్లుంటివి? పాపం చేస్తూ ఉంటివి. ఇప్పుడు బాప్తీసం తీసుకోవడానికి తడువు చేస్తారు, చూసినారా? వీళ్ళెవరు అంటే పాపం ఇంకా చేస్తున్నారు, ఇంకా పాపం చేయాలా, బలహీనతలు ఉన్నాయి, బట్ అన్నిటువంటి కూడా బయటికి రావడానికి ఇంకా కొంచెం టైం కావాలి. ఆ టైం అంతా అయిపోయి బర్త్డేకి వాయిదా వేసుకో, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి వాయిదాలు వేసుకుంటా తడువు చేస్తూ పోతారు. ఎందుకంటే వీటిని ఇంకా వీళ్ళు ఏం చేసుకోవాలా, కొంతకాలము ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా వాళ్ళు దాన్ని అనుభవించడానికి, సుఖాన్ని అనుభవించడానికి ఏం చేస్తారంటే తడువు చేసుకుంటూ వెళ్తారు. అయితే ఒక్కసారిగా మనం బాప్తిస్మం అన్న కార్యక్రమంలోకి వచ్చిన తర్వాత మనము నూతన జన్మలోనికి వస్తాం. నూతన ఆలోచనలు, నూతనమైనటువంటి క్రియలు, జీవితము. అప్పుడు పాపక్షమాపణ, మారు మనస్సు, తగినటువంటి బాప్తిస్మము. ఉత్తుత్తి బాప్తిస్మం కాదు. దేనికి తగిన బాప్తిస్మం అది? మనస్సు మారిన తర్వాత మారు మనసుకు తగిన బాప్తిస్మము. పెండ్లి బాప్తిస్మము కాదు, పుట్టినరోజు ఇచ్చే బాప్తిస్మము కాదు, ఇంకా ఎప్పుడప్పుడు దేనికి జెండా కింద ఇచ్చే బాప్తిసం కాదు, ఏ బాప్తిసం కాదు. మారు మనసుకు తగినటువంటి బాప్తిసం అది తీసుకో. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే, నువ్వు సత్యంత వరకు కూడా ఆ బాప్తిసం తీసుకున్న నీవు ఎలా ఉంటావు దేవుని దృష్టిలో? ఖచ్చితంగా నీవు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి మారు మనసు ఉంది? ఒకవేళ మనం దూషకులుగా ఉండిండొచ్చు, లేదు మనం అబద్ధాలు చెప్పేవారుగా, మోసం చేసేవారుగా, ఇంకొకటి ఏమేమో చేసి ఉండొచ్చు. బాప్తిసం తర్వాత అవన్నీ విడిచిపెట్టామా లేదా? ఎంతమంది విడిచిపెట్టినారు? విడిచిపెట్టాము నోటితో చెప్పేది కాదు, సాక్ష్యం కావాలి. దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలి, నీ పక్కోడు చెప్పాలా, నీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా. నీ క్రియలు, మునుపటి క్రియలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తర్వాత క్రియలు ఎలా ఉన్నాయి, అందులో ఏం కనపడాలా? వ్యత్యాసం కనపడాలా వద్దా? కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వ్యత్యాసం ఏమీ లే. ముందు అట్లే ఉన్నా, ఇప్పుడు అట్లే ఉన్నా, మధ్యలో ఏం జరిగింది? మధ్యలో మాత్రం ఏం జరిగింది? బాప్తిసం జరిగింది. హల్లెలూయా. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితం ఎలాగ ఉండాలంటే, మారినటువంటి జీవితం, క్రియలు, మాటలు, మన హృదయ ధ్యానములు అన్నీ కూడా దేవుని దృష్టికి అంగీకారముగా మారిపోవాలి. హల్లెలూయా. ఈ విషయంలో మనం ఏం చేయకూడదు? అది తడువు అనేటువంటిది చేయకూడదు. నీవు ఏ స్థితిలో ఉండినా ఆ స్థితిలో ఉండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు. ఆ విషయంలో నీవు మాత్రము కూడా తడువు చేయకుండా ఉంటేనే అప్పుడు పాపక్షమాపణ, మారు మనసుకు తగిన బాప్తిస్మము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును నీవు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకుంటాం తెలిసినా? మన జీవితము పరిశుద్ధంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. మన జీవితం పరిశుద్ధంగా లేకుండా నీవు పరిశుద్ధాత్మ వచ్చినట్లు గనక చేస్తే అది పరిశుద్ధాత్మ కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాన్ని చూసి మనం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. జీవితం బాగుంటేనే ఆ వ్యక్తి ఒకవేళ ఆత్మ పొందుకుంటే ఇది పరిశుద్ధాత్మ అని చెప్తాం. జీవితం చెడిపోయినట్టు విధంగా ఉండి ఆత్మ వచ్చినట్లు కనుక చేస్తే అది పరిశుద్ధాత్మ కాదు. అది ఏమంటాం దాన్ని తెలిసిన? వెలుగుదూత. వెలుగుదూత కూడా అట్లనే ఉంటుంది. దాన్ని చూసి మనము మోసపోకూడదు. బ్రహ్మపరిచే ఆత్మ ఉంది, వెలుగుదూత ఉన్నాయి, 33 ఆత్మలు ఉన్నాయి. ఆ 33 ఆత్మల్లో పరిశుద్ధాత్మ కాకుండా ఏ ఆత్మ నీ మీదకు వాలిందో, ఏది నిన్ను ఆవరించి ఉందో, దేని ప్రవర్తన నీవు ప్రవర్తిస్తున్నావో ఒక్కసారి గమనించుకోవాలి. నిన్ను నీవే టెస్ట్ చేసుకోవచ్చు. నీవు పరిశుద్ధంగా ఉంటే నీవు పరిశుద్ధాత్మను సంపాదించుకుంటావు. ఆ తర్వాత ఎందులోకి వెళ్తావు? అపోస్తలుల బోధలోనికి వచ్చేస్తావు. హల్లెలూయా. ఆ బోధ ఎలా ఉంది? ఖచ్చితమైన బోధ, ఉన్నది ఉన్నట్టుగా. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన ఈ సంఘంలో నీ వింటున్నటువంటి ఈ బోధ అపోస్తలుల బోధ. హల్లెలూయా. ఏమాత్రము కూడా తడువు చేయకుండా, వారేమైనా అనుకుంటారేమో, వీరేమైనా అనుకుంటారేమో అన్న తేడా లేకుండా వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే బోధించేటువంటి బోధే అపోస్తలుల బోధ.
ఇందులోకి వస్తావు. ఇందులోకి వచ్చిన తర్వాత ఎందులో కలుసుకుంటావు? సహవాసంగా కూడుకుంటావు. సహవాసంగా కూడుకున్న తర్వాత రొట్టె విరవడం ప్రారంభిస్తావు. ఆ తర్వాత ప్రార్థన. ఈ అన్నిటిలో కూడా నువ్వు ఎలాగుంటావు అంటే ఎడతెగనటువంటి జీవితం నీలో ఉంటుంది. హల్లెలూయా. ఎందులో కూడా ఎడబాటు ఉండదు. ఎడబాటు లేకుండా నువ్వేం చేస్తుంటావంటే చక్కగా వీటన్నిటిలో కూడా దేవునితో సహవాసము కలిగి, సంబంధం కలిగి మంచి జీవితాన్ని, దేవుడు నిన్ను మెచ్చుకునేటువంటి జీవితాన్ని నువ్వు జీవించడానికి ఇష్టపడతావు. అందుకే ఆ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యమును సంపాదించుకోవడానికి ఏ యోగ్యత అర్హతలు నీకు ఉండాలని దేవుడు చెప్పాడో వాటిని పొందుకునేటువంటి విషయంలో ఎంత మాత్రము కూడా నీవు తడువు చెయ్యకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం రక్షణ పొందుకోవడానికి ఏమీ అడ్డంకులు లేవు, అభిషేకించబడటానికి లేవు, ఆత్మ పొందుకోవడానికి లేవు, నీవు ఒక మంచి సమర్పణ కలిగిన జీవితంలో రావటానికి కూడా ఏ ఆటంకము అడ్డంకులు లేవు. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంటే తడువు చేస్తూ ఉన్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఈ ఆలస్యం అనేటువంటిది ఉండకూడదు. నువ్వు అలాగ ఆలస్యం చేస్తూ వెళ్తే నేడో రేపో ఆయన రాకడ ఎవరికి కూడా తెలియదు. హల్లెలూయా. ఆయన చూసే అంత కృప ఉంటే ఆయనతో ఖచ్చితంగా ఎత్తబడతాం. ఆయన భూమి మీదకి రాడు, దూతలు వస్తారు. ఆయన ఆడుంటాడు మధ్యాకాశం నుండి దూతలు పంపిస్తాడు. పోయి మొత్తం ఎదుర్కొని వచ్చే నా బిడ్డలందరినీ చూస్తాడు, మొత్తం ఎదరపడుస్తారు అంతే. హల్లెలూయా. ఏ దీపాలు వెలుగుతూ ఉన్నాయో, ఏ గుడ్డి దీపాలు గుప్పు అంటాడు అవి ఊడొస్తాయి. చూసేవి కొన్ని దీపాలు ఉంటాయి, చూడని దీపాలు ఉంటాయి, నూనె లేని దీపాలు ఉంటాయి, రకరకాలైనటువంటి దీపాలు పెట్టుకుంటారు. అసలు దీపమనా ఇది అన్నట్టుగా ఉంటాయి. దీపమే కానీ వాడి దృష్టిలో అది దీపమే, కానీ దీపం కానీ కాదు. భ్రమలో ఉండిట్టాడు పాపం. ఇది నేను కూడా ఒక దీపమేలే. ఆ దీపం అసలు లెక్కలేక కూడా రాదు. హల్లెలూయా. తడువు, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవన్నీ కనుక ఉంటే ఆయన రాకడ వచ్చినప్పుడు రెప్పపాటున జరుగుతుంది కదా. ఆ రెప్పపాటున జరిగేటువంటి ఆ యొక్క క్షణములో నీవు, నీ కుటుంబము, సంఘం అంతా కూడా ఏమైపోవాలా? ఒక్కసారికి ఎత్తబడిపోవాలి. హల్లెలూయా. అంతేగాని ఏది ఏసం వచ్చినాడంట చూద్దాము అనేసింది, ఇట్లా ఎగ్గొట్టుకొని ఇట్లా వచ్చి చూసి జల్లు గడుచుకుంటూ వచ్చినావు అనుకో, ఎవరూ కనపడరు. నీ ఇంట్లో నీ భర్త ఉండకపోవచ్చు, భార్య ఉండకపోవచ్చు, బిడ్డలు ఉండకపోవచ్చు, తల్లిదండ్రులు ఉండకపోవచ్చు. ఎవరు ఎక్కడ పోయిన రాత్రులు ఎత్తుక్కోవాల్సిందే. నువ్వు పక్కింటోడు ఎతుకుతూ ఉంటాడు, పై వాళ్ళు ఎతుకుతూ ఉంటారు. ఏమిరా సమాచారం అంటే, ఏమో మా ఇంట్లో నా మొగుడు కనపడలే, నా పెండ్లాం కనపడలే, నా కొడుకు కనపడలే, కూతురు ఏడో మొత్తానికి ఇల్లంతా కట్టుకొని పోయినారు, పదండ్రు ఎతకదాము, వీధులంతా తిరుగుతాడు. మీరు వీధి లేకపోతే మీలాంటి వాళ్ళు 1000 మంది ఉంటారు. ఏమంటే మా ఇంట్లో కూడా అప్పుడు మీ గుండెలో దమ్మని లబ్బో దిబ్బో అని కొట్టుకున్నా ఏమాత్రం ప్రయోజనమో ఉంటుందా? మీరు నోరులు తెలిసి బాగా చెప్పాలా? ఉంటుందా? ఏమ్మా రేణుక, ఉంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుండెలు కొట్టుకునే బదులు ఇప్పుడే ఈ గుండెలు కొట్టుకుంటే అక్కడికి పోయేదానికి ఎందుకు కొట్టుకోవాలి? గుండెలు కొట్టుకుంటారా? ఎందుకు కొట్టుకోవాలి? మారు మనసు పొందటానికి. హల్లెలూయా. సుంకరి పరిసెడు ఇద్దరు వెళ్ళారు కదా. ఏం చేసినాడు ఆయన? సుంకరి ప్రార్థన ఎట్లా ఉందమ్మా? దేవాలయంకి వెళ్ళాడా? దూరాన నిలుచుకున్నాడా? రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలకుండా, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించుము అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అందుకే గుండెలు కొట్టుకోమని చెప్పేది. మన గుండెకాయలు కాదు కదా, కనీసం పెదవులు కూడా బగలవు. పెదాలు తెరిచి ప్రార్థన కూడా ప్రార్థన చేయండి. ఇట్లా కూర్చుంటాడు, చక్కా మక్కలు వేసుకొని ఇట్లా కూర్చొని కుర్చీలో కూర్చున్నట్టు నువ్వు చెయ్యి. దేవునితో మాట్లాడేటువంటిది ఒక మంచి అవకాశం. దేవునితో మాట్లాడడం అంటే తమాషా పని అనుకుంటున్నారా? ప్రతిరోజు ఉదయాన్నే నువ్వు దేవునితో మాట్లాడడం అంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం అది. హల్లెలూయా. అది మళ్ళా రాదు నీకు ఛాన్సు. నీ భర్తతో నీవు మాట్లాడిపోయినా మళ్ళీ మాట్లాడతావు. తల్లి బిడ్డతో మాట్లాడిపోయినా మళ్ళీ మాట్లాడుతుంది. భార్య భర్తలు ఎట్లయినా సరే మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు. కానీ దేవునితో మాట్లాడే అవకాశం నీకు ఒక్కసారి వచ్చిందంటే అవకాశాన్ని మాత్రము తిరస్కరించవద్దు. ఎవరైనా సడన్గా పిలిచి నువ్వు ప్రార్థన చెయ్యి అంటే ఏమైపోతారు తెలిసిన? గడగడ వణకుతారు. ఎందుకంటే వారికి మాట్లాడే అలవాటు లేదు. దేవునితో ఎంతమంది రోజు మాట్లాడతారు చెప్పండి? శబాష్, వెరీ గుడ్, హల్లెలూయా. ఇది కంటిన్యూ చేయండి, ఇట్లే కంటిన్యూ చేసుకోండి. ఎప్పటి వరకు?
ప్రార్థన యందు ఎడతెగని జీవితము ఉండాలి. మరి సహవాసంగా కూడే విషయంలో కూడా, రొట్టె విరిచే విషయంలో, ఇంకోటి అపోస్తుల బోధ. అపోస్తుల బోధలో కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు ఖచ్చితమైన వాక్యం మనకు గుచ్చుకుంటూ ఉంటుంది. అట్లే ఎట్లా గుండెల్లో వేసి కసా మాకు బల్లెవాడు తగిలినాడు ఆయన, ఎప్పుడు ఏ వారం చూసినా పోట్లు లేనిదే మమ్మల్ని పంపించేట్టుగా లేదు అనుకుంటారు. నేను కాదు మిమ్మల్ని గద్దించేది, ఎవరో అపోస్తుల బోధ. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల బోధ మనకు అట్లనే ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఇట్లనే ఉంటుంది. ఎందుకు? మనల్ని బాగు చేయడం కోసం మాత్రమే. మనకు గాయం ఏర్పడితే ఎక్కడికి వెళ్తాము? హాస్పిటల్కి పోతాం. డాక్టర్ నీ నొప్పి చూస్తాడా? గాయం మానేది చూస్తాడా? అయ్యయ్యో నొప్పి సార్, చిన్నగా డోర్ మూసుకొని కూర్చో అంటే అక్కడికి వెళ్ళండి. అవసరమైతే ఒక మత్తు ఇంజక్షన్ వేసి ఏం చేయాలో కోసి మొత్తం అంతా కుట్లేసి ఆడ బండబెట్టి ఉంటాడు. నువ్వు కళ్ళు తెరిచే కొందుకు ఏమేంటుందో తెలిసినా నీ లోపల ఏ పాటు పెరకల్లో పెరికేసి ఉంటాడు, ఎన్ని కుట్లేళ్ళలో వేసేసి ఉంటాడు. ఒక్కసారి ఇట్లా చూసిన ఓ అమ్మ స్వామి ఇంత పెద్దది కోసినాడు ఏం నాయనా అనుకుంటావు. అప్పుడు నువ్వు డాక్టర్ని ఏమైనా మాట్లాడుకుందా? నీ రోగం పోవాలంటే ఎంత గొయ్యల్లో అంత కోస్తేనే, ఎంత దాన్ని కుట్లేస్తేనే, దానికి ముందేస్తేనే. నీ నొప్పిని చూడడు డాక్టరు, నీ నొప్పి నీ బాధను చూడు. ఆయన చూసేదంతా కూడా నీ గాయమో మానేరు వరకే చూస్తాడు. హల్లెలూయా. నువ్వు కొంతసేపు బాధపడతావు, కొద్ది రోజులు బాధపడతావు, మళ్ళీ తర్వాత ఎట్లుంటావా? మంచి ఆరోగ్యాన్ని పొందుకొని పనులు చేసుకొని బాగా తిరుగుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని విషయంలో మనం ఏం చేయకూడదు? తడువు అనేటువంటిది చెయ్యకూడదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి మా, త్వరగా. ఇంకా నేను అసలైన వాక్యంలోనికి పోలే. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన పత్రమును మేకులతో సిలువగొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. హల్లెలూయా. ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఎవరి కోసమో? ఇన్ని కార్యాలు దేవుడు చేస్తే ఆయన పట్టాడు, కొట్టాడు, రుణముగా ఉన్నటువంటి వారిని, విరోధంగా ఉన్నటువంటి వారిని చేవ్రాతను తుడిచివేశాడు, మేకులతో సిలువకు వేసేశాడు, అన్ని తుడిచిపెట్టాడు, అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాడు, అపరాధములన్నిటిని క్షమించాడు, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేస్తున్నాడు. ప్రధానులనేమి అధికారులనేమి నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకగా కనపరుస్తున్నాడు. ఇన్ని కార్యాలు మానవుని కోసము దేవుడు చేశాడు. ఇవన్నీ ఎందుకనంటే ఆయన వైపు మీరు తిరగటం కోసము, ఆ తిరిగే విషయంలో ఏమాత్రము కూడా మీరు తడువు చేయకుండా ఉండటం కోసమే దేవుడు మీకు ఇచ్చాడు. మీ ఆత్మని దిగో తీసుకో, నీవు పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధత నీవు తీసుకో, పోగొట్టుకున్నటువంటి ఆత్మని నీవు సంపాదించుకో, పోగొట్టుకునే నీ రక్షణ తీసుకో. మరి వాటిని పొందుకోవడానికి మనుషుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మనుషుడు ఇంకా ఎందుకు తడువు చేస్తూ ఉన్నాడు? తడువు చేయవలసిన అవసరం లేదు. నీకు ఏ ఆటంకము, ఏ అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడంటే తొలగించాడు, తీసివేశాడు. వాటన్నిటిని తీసివేసినప్పటికీ కూడా మానవుని యొక్క జీవితంలో ఏముందంటే తడువు చేయడమే కనిపిస్తుంది, కానీ ఆసక్తి అనేటువంటిది చూపించడం లేకపోతున్నాడు. ఆసక్తి అనేటువంటిది కనుక చూపిస్తే, నా దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు, నా చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులనేమి అధికారులనేమి ప్రతి దానిని కూడా దేవుడు వాటిని తుడిచిపెట్టేసి చేవ్రాతను తుడిచేసి అన్నిటిని కూడా క్లియర్ చేశాడు. రూట్ అంతా క్లియర్గా ఉంది, కానీ మనమే ఆ రూట్లోకి వెళ్ళటానికి తడువు చేస్తున్నాం. ఆ తర్వాత దేవుడు నీకు రక్షణ పెట్టాడు, ఆత్మను పెట్టాడు, అభిషేకం పెట్టాడు, సమర్పణ పెట్టాడు, పరలోక రాజ్యాన్ని పెట్టాడు. నీవు వెళ్ళి దాన్ని సంపాదించుకొని నీకున్న అడ్డంకులన్నీ కూడా నేను తీసివేశానని చెప్పా. అయితే మనుషుడు మాత్రం ఎక్కడున్నా అంటే ఇక్కడే ఉండిపోయాడు. ఇక్కడే ఉన్నాడు, కానీ ముందున్నటువంటి వాటి మీద చూపు అనేటువంటిది లేదు, వెనకున్నటువంటి వాటి మీదనే దృష్టి పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణము లేనటువంటి దేవుడు మరణములోనికి వెళ్ళి వచ్చాడు. ఎవరి కోసమో? ఎవరి కోసమో? అందరూ గట్టి చెప్పాలి. ఎవరి కోసమో?
మరణము లేనటువంటి వాడు మరణములోనికి వెళ్ళి మన శాప పాప భారమునంతటిని ఆయన మీద వేసుకొని మరణపు ముళ్ళుని విరిచి మనము చేసినట్టు పాపములకు పరిహారార్థకంగా ఆయన రక్తమును చిందించి ఆ గాయముల ద్వారా ఎంతగా నలిగిపోయినప్పటికీ కూడా తన మార్గమును సరళము చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ పాపము చేసిన వాడు పాపంలోనే ఉండి చచ్చిపోనిలే, లేకపోతే శాపంలోనే ఉండిపోని వానికి రావాల్సిన శిక్ష నేను వేస్తానని దేవుడు చెప్పలే. ప్రతి మనుషుని కొరకు రక్షణ కొరకు వానికి ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా విడుదల కలుగు చేయటానికి దేవుడు మార్గమును సరళము చేస్తే మనుషుడు మాత్రము ఏం చేస్తాడంటే తడువు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును మీరు పొందుకొనటానికి మీరు ఎందుకు ఇంకా ఎన్నాళ్ళు మీరు తడువు చేస్తూ ఉన్నారు? పరలోక రాజ్యం ఇస్తానని ఇప్పుడు దేవుడు చెప్పాడు. ఆ రాజ్యాన్ని పొందుకోవడానికి ఇంకా ఎందుకు క్రైస్తవుడు తడువు చేస్తున్నాడు? ఎంతోమంది అందులో ప్రవేశిస్తున్నారు. చిట్ట చివరిలో చిన్న గోత్రమైన వారు కూడా దేవుని కృపను బట్టి వచ్చి ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్వాస్థ్యమును సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు. ఈ రోజున మనం చెప్తున్నాం, మేము ఇన్ని సంవత్సరముల నుండి ఎంతో కాలం నుండి మేము క్రైస్తవ జీవితంలో ఉంటున్నాం, మరి పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నారా లేదంటే అందులో మాత్రం తప్పిపోతున్నారు. మారు మనసు ఉందా లేదంటే లేదు అని చెప్పుకుంటున్నాం. మరి నిజంగా ఎంత మన సిగ్గుచేటు చూడండి. మారు మనసు అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా అవసరము. మనసు మారితేనే పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది. గ్రహించు, ఆ పరలోక రాజ్యం సమీపిస్తుందంటే అందులో నీవు ఎక్కాలి, అందులో నీవు వెళ్ళిపోవాలి. ఆ యొక్క దేవుని యొక్క నివాసం మనుషులతో కూడా ఉన్నదని చెప్తున్నటువంటి ఆ మాటలు నీ ద్వారా నెరవేర్చబడాలి అనేటువంటి ఆసక్తి నీకు రావాలి. ఆసక్తి కనుక లేకుండా ఇంకా లోకానుసారమైన జీవితము, లోక సంబంధమైన సాంప్రదాయాలు, లోక సంబంధమైనటువంటి అవి ఇవి అన్నిటినీ పెట్టుకొని మనము తిరుగుతూ మనము లోకాన్ని ఆకర్షించే విధంగా మన ప్రవర్తన, మన యొక్క దుస్తులు, మన యొక్క వేషధారణ ఇవన్నీ అలాగ పెట్టుకుంటే ఏమీ ఉపయోగమో లేదు. పేరు మాత్రమే నీది, నువ్వు పేరు మాత్రమే పెట్టుకొని బతుకుచున్నావు అంతే. అందుకే పౌలు అంటాడు, జీవించుచున్నవాడు నేను కాదు కానీ ఇక క్రీస్తే. జీవించినది నేను కాదు కానీ ఇక క్రీస్తే. మనల్ని చూస్తే ఎవరు కనపడాలా? ఆయనే కనిపించాలి. మనం కనపడకూడదు, మన వేషధారణ కనపడకూడదు, మన మాటలు, మన వాక్చాతుర్యం ఇవేవి కూడా కనబడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఇన్ని చేస్తే మీరేం చేసినారు? దేవునికి ఏమీ చేయలే. దేవుని దగ్గర వెళ్ళటానికి ఏం చేశారు? ఏమీ చేయలే. ఏమీ చేయలేదు అంటే ఏం కారణం అంటే తడువు చేస్తూ ఉన్నారు. ఆలస్యం. పాత్రలో చెయ్యి ఇక్కడికి రాలే, పాత్రలోనే ఉంది చెయ్యి, కానీ ఆ చెయ్యి నుంచి పైకి రావడానికి కూడా తడువు. అంటే అంత సోమరిపోతులు ఉన్నారు అని అర్థం. పాత్రలో చెయ్యి ముంచాడు కానీ అది నోట్లోకి పోతేనే కదా ఆకలి తీరుతుంది. ఇక్కడున్న చెయ్యి ఇక్కడ కూడా రాలేదు అంటే ఎంత బద్ధకస్తులో, ఎంత సోమరిపోతులో ఒకసారి ఆలోచన చేసుకోండి. హల్లెలూయా. మందిరానికి క్రమంగా రావాలి, తడువు చేస్తారు, నిర్లక్ష్యం చూపెడతారు. ఒక్కరోజు వస్తే, ఒక్క ఆదివారం వస్తే మళ్ళా క్రిస్మస్కే, మళ్ళీ లేదంటే జనవరి 1కి, లేకపోతే గుడ్ ఫ్రైడేకి, లేకపోతే ఈస్టర్ పండగకి. పండగ క్రైస్తవులు చాలామంది. ఇది భక్తి కానే గట్టి చెప్పండి, భక్తి కాదు. దేవుడు ఇన్ని కార్యాలు నీ కోసం చేసినాడే. మరణము లేని దేవుడు నీ కోసం మరణంలోనికి వెళ్ళి వచ్చాడు. మరి నీవేం చేసావు దేనికోసము? ఆయనతో కలిసి జీవించడానికి నీకేం అడ్డంకులు ఉన్నాయి? ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవడానికి. ఆయన మరణంలోనికి వచ్చింది ఎందుకంటే నీకు రక్షణ ఇవ్వటానికే, నీకు ఒక మంచి పరిశుద్ధమైన జీవితం ఇవ్వటం కోసమే, నీవు ఉన్నటువంటి బంధకములలో నుండి నిన్ను విడిపించడం కోసమే ఆయన మరణంలోనికి వెళ్ళి వచ్చాడు. అన్నీ చేసిన ఆ బంధకాలే కావాలి, ఆ బురదే కావాలి, ఆ కక్కిన వాంతే కావాలి, ఇదే కావాలి, ఇదే రుచి. ఐగుప్తి ఆశలు కలిగినటువంటి విశ్వాసులు. అబ్రహాము లోతు విడిపోయిన తర్వాత లోతు ఎక్కడికి వెళ్ళాడుమా? సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎంచుకున్నాడు. అది శాపపూరితమైనటువంటి దేశము. అది దేవుని యొక్క ఉగ్రత చేత కాల్చబడటానికి సిద్ధంగా ఉంది. అయినా వారు ఏం చేస్తున్నారు? అక్కడ ఏం చేశారు వాళ్ళు? ఇక దేవుడికి కొద్ది క్షణాల్లో దాన్ని కాల్చి వేస్తాడంటే తడువు చేస్తున్నారు. దేవుని యొక్క దూతలు వెళ్ళి చేయి పట్టుకొని లాక్కొని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? తడువు చేయటం, అది కాలిపోయేటువంటిది. దేవుని ఉగ్రత దాని మీద పడుతూ ఉంది, అగ్ని చేత అది కాల్చబడుతుంది. అది శపించబడినటువంటి దేశము. అయినప్పటికీ కూడా తడువు చేస్తున్నారు. లోతు భార్య అడిగారు దేవదూతలు, మీకు సంబంధించిన వారు ఇంకెవరైనా ఉంటే వాళ్ళను కూడా
తీసుకురండి బయటికి అని చెప్తే ఎవరు లేరు. మరి ఇంకేం, తడువు చేయటం ఆలస్యం. ఎట్లా మొత్తానికి బయటకు వచ్చారు. కానీ లోతు భార్య మాత్రం ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది, అంతే. ఏమైపోయాది? అంతే. హల్లెలూయా. ఉప్పు స్తంభం అయిపోయారు. తడువు చేయటం అనేటువంటిది, వెనక చూపు చూడడం అనేటువంటిది చాలా ప్రమాదం. వెనక్కి చూడద్దు, ఐగుప్తి ఆశల వైపు చూడద్దు. వాక్యం బోధించినట్లుగా అపోస్తలుల బోధ నీతో ఏం మాట్లాడుతుందో అది మాత్రమే నీవు విను, అది మాత్రమే పాటించు. ఉపదేశంలోనికి రావటానికి ఏ ఆటంకం ఉంది? నీకు ఏమీ లేదు. కానీ ఏం చేస్తున్నారంటే తడువు చేస్తున్నారు. ఉపదేశం ఏమైతే నీకు హెచ్చరిస్తుందో, బోధిస్తుందో ఆ ఉపదేశానుసారంగా బ్రతుకు. ఉపదేశానుసారంగా నీవు జీవించడానికి ఆసక్తికి చూపెట్టు. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా నీవు ఏమీ కూడా చెయ్యొద్దు, చేయటానికి సాహసం కూడా చెయ్యొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములో 22వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడి, చదవండి. అపోస్తుల కార్యం 22:16. ఆమా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది. హల్లెలూయా. నీ పాపములను ఏం చేసుకోమన్నాడు? ఎవరితో మాట్లాడుతున్న ఈ మాటలు? అమ్మా, ఎవరితో? హల్లెలూయా. ఎందుకంటే గతంలో ఈయన మహా గొప్ప గొప్ప కార్యాలు చేసినాడు, దుమ్ము లేపినాడు కదా. అవన్నిటిని కూడా నువ్వేం చేసుకోవాలి? ఇప్పుడు కడిగేసుకో. దేని ద్వారా? ఆయన నామమును బట్టి, ఆయన నామమును బట్టి బాప్తిస్మము తీసుకొని నీ పాపములన్నిటిని కూడా కడిగేసుకో. ఇంకా ఎందుకు నీవు తడువు చేస్తున్నావు సౌలా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? బాప్తిసం తీసుకోవడం అంటే నీ పాపములన్నిటిని కూడా కడిగేసుకో, శుభ్రం చేసుకో. మరలా దాన్ని అంటించుకోవద్దు అని అర్థం. కానీ ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారు? అన్నీ చేసేసి మళ్ళా పాత జీవితంలోనికి, పాతపు అన్నీ కూడా. అలా ఉండకూడదని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. నీవు తడువు చేయడం ఎందుకు అక్కడ ప్రశ్నార్థకం. ఈ రోజున మన జీవితంలో కూడా తడువు చేయటం అనేటువంటిది ఉందంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఎందుకు తడువు చేయాలి? నేను ఎందుకు ఇంకా ఆలస్యము చేయాలి? నేను ఎందుకు ఇంకా ఇలాగే ఉండాలి? బాప్తిసం తీసుకోవడానికైనా, రక్షణ పొందుకోవడానికైనా, అభిషేకం పొందుకోవడానికైనా, సమర్పణలోనికి రావడానికైనా, ఒక పవిత్రమైన జీవితంలోకి రావడానికైనా, ఏ విషయమునకైనా కూడా. కానీ ఈ వీటిలో తడువు చేస్తే నా దేవుడు నా కొరకు ఇచ్చినటువంటి దేశమును నేను స్వతంత్రించుకోవడం లేదు, ఆ విషయంలో నేను తడువు చేస్తున్నాను, ఆలస్యము చేస్తూ ఉన్నాను దాని అర్థం. నీవు దానిని పోగొట్టుకుంటే ఈ లోకంలో నీవు ఎంత సంపాదించినా దానివల్ల ఉపయోగం లేదు. ఒకవేళ నీకు 100 కోట్లు ఉండినా, 1,00,000 కోట్లు ఉండినా, ఈ కోట్లు తీసుకుపోయి నిన్న అక్కడ రాజ్యంలో కూర్చొని పెట్టవు. హల్లెలూయా. ఆ రాజ్యమే వేరు, ఆ రాజే వేరు. హల్లెలూయా. ఆ రాజు ఎవరు? మన రాజు. హల్లెలూయా. రాజులకు రాజు అయినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, దేవాతి దేవుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, రత్నవర్ణుడు, ధవలవర్ణుడైనటువంటి ఆ యొక్క దేవుడు ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ యొక్క 12 మంది 24 పెద్దలు అందరూ ఎలా ఉంటుంది అక్కడ? చాలా గంభీరముగా బంగారు వీధులు, మహిమతో నింపబడినటువంటి దేశం. అందులో మనం ప్రవేశిస్తే అప్పుడు దేవుడు చెప్తాడు, వీరందరూ కూడా మహాశ్రమలలో నుండి, ఆయా జనములలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి తమ వస్త్రములను ఉతుక్కొని తెల్లనివిగా చేసుకొని వచ్చినటువంటి వారు వీరు అని మనల్ని గూర్చి దేవుడు దేవదూతల ఎదుటను, తండ్రి ఎదుటను సాక్ష్యము చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎంత గర్వకారణం ఉంటుందంటే మనల్ని బట్టి అంత గర్వకారణం ఉంటుంది. అంతగా దేవుడు ఉప్పొంగిపోతాడు, సంతోషిస్తాడు. నేను కార్చినటువంటి రక్తమునకు ప్రతిగా, నలగగొట్టబడిన నా శరీరమునకు ప్రతిగా నా బిడ్డలందరినీ నేను సంపాదించిన ఇదే నా సొత్తు, ఇది నా సొత్తుని దేవునికి చెప్తాడు. తండ్రికి ఇది నా సొత్తు అని దేవదూతలు చెప్తాడు. చూడండి, నేను భూమి మీదకి వెళ్ళి ఈ పని చేసిన దానికి ఇంతమందిని నా సొత్తుగా నేను చేసుకొని వచ్చినాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సొత్తులో ఎవరుండాలా? ఎవరుండాలి? చెప్పుకోవాలా? ఎవరుండాలమ్మా? ఆ సొత్తులో నేనుండాలి. లేదులే, ఆ సొత్తు నాకు వద్దు, కానీ నాకుండే సొత్తులు జాలిలే,
నాకుండే ఆస్తులు చాలు, నాకుండే భూములు చాలు, నాకుండే ఉద్యోగం చాలు, జీతం చాలు, ఇదే జీవితము. సచిన తర్వాత ఎవడు ఏం చూసినాడు ఏమోలే అని అనుకుంటామనుకో, నీ బతుకు నరకమే. హల్లెలూయా. నరకం తప్ప పరలోకము లేదు. రాసి పెట్టుకోండి. ఇది వదిలిపెడితేనే నీకు పరలోక రాజ్యం అనేటువంటిది వస్తుంది. కీర్తనలు 119:60 ఒక మాట వ్రాయబడి చూడండి. కీర్తనలు 119:60. హల్లెలూయా. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి జాగు చేయకుండా త్వరపడేటువంటి వాళ్లకు, త్వరపడే మనస్సు ఎంతమందికి ఉంది? దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి జాగు చేయకుండా త్వరపడేటువంటి గుణం ఎంతమందికి ఉంది? కీర్తనకారుడు చెప్పాడు. మీకు అర్థమైంది ఏ మాట? దేవుని ఆజ్ఞను అనుసరించేదానికి నేనున్నాను, నేను ముందుగా వెళ్తాను, నేను దాన్ని అనుసరిస్తాను. ఎంతమందికి ఆశ ఉంది? హల్లెలూయా. అంటే మిగిలిన వాళ్ళకి అక్కర్లేదా? దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించుటకు జాగు చేయక త్వరపడుచున్నాను అంటే ఎంత ఆసక్తి కీర్తనకారుడుకుందో మనం గ్రహించాలి. ఆయన ప్రతిరోజు దేవునితో ఎన్నిసార్లు సహవాసమో, ఎన్నిసార్లు అయింది మొత్తము? 10 సార్లు. మనము తెల్లారి టిఫిన్కి, మధ్యాహ్నం భోజనానికి ఒకటి, రాత్రి భోజనానికి ఒకటి, లాస్ట్లో పడకబెట్టేటప్పుడు ప్రభా నీకు స్తోత్రము, నాకు ఆత్రము, నీ దూతలు మాత్రం నా చుట్టూ ఈయన్నే ఉండాలి, యాడికి పోవడు, నా మొగుని దగ్గర కూడా పోకూడదు, ఈయన్నే ఉండి వాడు ఎట్లయినా సరే పడుకుంటాడులే, నా చుట్టూ మాత్రం ఎట్లా చెడ్డ కళలు రాకుండా, సైతాన్ రాకుండా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చేస్తాం. కానీ నువ్వు చెప్పింది ఆయన వినల్లా, ఆయన చెప్పింది మాత్రం నువ్వు వినవే. ఆయన చెప్పింది వినల్లా వద్దా? ఎట్లా వినల్లా? ప్రేమగా కాదు, జాగు చేయక. హల్లెలూయా. ప్రేమగా వింటే అది జరిగే పని కాదు. యేసయ్య చెప్తాడు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించినప్పుడు అప్పుడు ప్రేమ చూపెట్టి ప్రేమగా మాట్లాడాలి. ఇప్పుడు ఈ ఆజ్ఞల గురించి ఏమంటున్నాడు దేవుడు? నీవు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించట విషయంలో జాగు చేయక త్వరపడాలి. ఎందులో త్వరపడాలి? బిర్యానీ ఎవరన్నా పెడతానారంటే పరుగో వెళ్ళిపా వాటికి, బిర్యానీకి. లేకపోతే బస్సు ఇంక 5 నిమిషాల్లో వస్తుందంటే త్వరపడి పరుగులు తీస్తూ బస్ స్టాండ్ పెరిగిస్తాం, రైలు ఎక్కాలంటే పెరిగిస్తాం, ఇంకో ఊరికి పోవాలంటే తెల్ల 4కే లేచి ఏమేమో పనులు చేస్తాం. ఆ విషయాల్లో మనం త్వరపడి చేస్తాం కదా. మరి దేవుడికి మనం చెప్పేవన్నీ ఆయన వింటా ఉంటే ఆయన చెప్పిన ఆజ్ఞలు మనం పాటించడానికి త్వరపడాలా వద్దా? ప్రభువా నాకు రోగం ఉంది, ఇప్పుడే ఇక్కడే ఈ స్థలం మందే ఈ క్షణమందే నీవు ముట్టి నన్ను అట్లనే ఒక నొక్కు అన్నట్లు ప్రార్థన చేస్తాం. ఆయన మాత్రం నీకు అన్నీ చేయాలా, నువ్వు మాత్రం ఆయన చెప్పింది మాత్రము త్వరపడే విషయంలోనే జాగు చేస్తావు, ఆలస్యం చేస్తావు. ఉండు స్వామి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమిస్తే వాక్యం అంతా నెరవేర్చినట్లే అని చెప్పినావు. ఐ విల్ ట్రై అంటే లాస్ట్కి ఒకరోజు నువ్వు ఫ్రై. ఎక్కడ? అది ఫ్రై కావాలంటే ట్రైలో ఉండండి, లేదు ట్రై లేదు డైరెక్టే అంటే ఏం సార్ ప్రయత్నిస్తామంటే మాత్రం కుదరదు. హల్లెలూయా. దేవుడు ఈ ఆజ్ఞ చెప్పాడంటే ఆజ్ఞ ప్రకారంగా చేసేయాల్సిందే. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె, ప్రార్థన, మారు మనసు, బాప్తిస్ము, పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా మనం చేయాలని వాక్యంలో ఉంది. ఇవి ఎడతెగని జీవితం అని చెప్తారు. వీటిలో కనుక మనం ఎడతెగిపోతూ ఎడబాటు వస్తూ కనుక చేసామనుకోండి, ఆయన ఆజ్ఞలను మనము జాగు చేస్తున్నట్లా, జాగు చేయనట్లా అంతే. వీటిలో అన్నిట్లో కూడా ఎడతెగకుండా మనం చేస్తే ఆయన ఆజ్ఞను జాగు చేయకుండా మనం అన్నిట్లో కూడా ఆసక్తిని చూపెడుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడేటువంటి ఆ యొక్క అనుభవంలోనికి మనం రావాలి. జాగు అనేటువంటిది, తడువు అనేటువంటిది ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో చూడండి, 23వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి మా. ద్వితీయోపదేశకాండము
ఆ, ఆ, తడువు తప్పకుండా దాన్ని ఏం చేస్తానంటాడు రాబట్టుకొనును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరు ఈ వాక్యాన్ని సరిగా వినట్టులే, నేను చదువుతాను వినండి. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఏం మొక్కుంటాము? నాకు ఈ రోగం బాగైపోతే ఇలాగుంటా, లేకపోతే నేను ఇంక నుంచి నేను ఏం చేస్తా, మారుతాను. ఒకటి, ఇంక నుంచి చెయ్యను. ఇంక నుంచి టైంపాస్ అమ్మా, టైంకి వస్తాను. ఇంక నుంచి ప్రార్థన చేస్తా. ఇంక నుంచి బాబోడు నవ్వుతాడు, అసలైన పాయింట్ ఎప్పుడు చెప్తాడా అని చూస్తాడు ప్రణీత్. ఇంక నుంచి మారు మనసు పోతా, సమయానికి వస్తా. నెక్స్ట్ కమాన్ దాచుకుంటా పోవాలా, అన్నిటికీ లోపడతాను. ఇంక నుంచి మళ్ళా ఎంత మంచి మాట చెప్పాను బిడ్డ. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు ఏమైనాయి చెప్పండి. హల్లెలూయా. అప్పుడు నా దేవుడు కొన్ని దుడ్లు వేస్తాడు మీ చేతులకి, అవన్నీ ఇద్దరు హల్లెలూయా చెప్తాం కదా. ఇంక నుంచి ఖచ్చితంగా ఏమిస్తాను, ఖచ్చితంగా చూడు చెప్తారేమో, ఖచ్చితంగా వీళ్ళేనా చెప్పేది, మిగతా వాళ్ళు చెప్పండి రా. ఖచ్చితంగా ఇస్తాను మొక్కుబడి చేసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. వాక్యం ఏమంటుంది తెలుసా? నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చెయ్యకూడదు. హల్లెలూయా. ఒప్పుకున్నావా? తడువు చేయకుండా దాన్ని ఏం చేసేయాలి? నువ్వు చెయ్యి. తడువు చేసేది కూడా ప్రమాదమే. ఈ వాక్యం జలవిస్తుంది, నేను చెప్పేది కాదు. అందుకే వాక్యం ఏమంటుందంటే, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొట్టాడు. అది నీకు దేవుడైన యెహోవా దగ్గర నీవేదైనా మొక్కుకుంటే ఆ మొక్కును నీవు చెల్లించేదానికి తడువు ఆలస్యము చెయ్యొద్దు అని దాని అర్థం. నీవు ఆలస్యము చేస్తూ ఇద్దాములే, పోదాములే, ఎగరగొడదాములే అని అనుకుంటివో, హల్లెలూయా, ఈ నెల ఎగరగొడదాంలే, చూద్దాం ఎవరు మాట్లాడుతున్నాను చూద్దాం, రాని చూద్దామని అనుకున్నామనుకో, దేవుని తెలుసు ఎట్లయినా రాబట్టుకుంటాడు దేవుడు. తడువు చేయకూడదు. మనం అన్నీ చెప్తామే, ఇది మాత్రమో. ఎందుకంటే ఈ విషయంలోనే అందరూ తడువు చేసేది. అందుకే మన నోట్లో ఆ మాటే, ఎందుకంటే మనకు గుర్తున్నది కదా. అది మనం ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా అయితే మనకు గుర్తుంటుంది. ఈయన వాళ్ళకి అది గుర్తే ఉండదు. హల్లెలూయా. అందుకే ఏం మొక్కుకోపోయినా కింద ఏమని తెలిసిన, నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను 22లో ఏముందంటే, నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు ఆ పాపము ఉండదు. నువ్వు మొక్కుకుండా ఉండేదే మంచిది అని చెప్తాడు దేవుడు. మొక్కుకొని చేయకుండా ఉండటం నీకు పాపం. ఉందే లేదమ్మా? మళ్ళా కింద ఏమంటున్నాడు, నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడిని యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పించవలెను అని వాక్యం బోధిస్తారు. హల్లెలూయా. ఈ తడువు అనేటువంటిది అన్ని విషయాలలో కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్ని విషయాలు కూడా మనం కొన్ని చేసి కొన్నిటిని కూడా వదిలేసేటువంటి ప్రసక్తి లేదు. అన్ని విషయాల్లో కూడా తడువు అనేటువంటిది ఉండకూడదని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఇంకా ఎన్నాళ్ళు దేవుడిచ్చినటువంటి మీకు ఇచ్చిన స్వాస్థ్యమును స్వాధీనపరచుకోవడానికి మీరు ఎందుకు ఇంకా ఎన్నాళ్ళు దానికి తడువు చేస్తూ ఉన్నారు? అలాగా అన్ని విషయాలలో కూడా ఆ యొక్క కనానుకు సాదృశ్యమై ఉన్న పరలోకాన్ని సంపాదించుకోవడం కోసం ఈ విషయాల్లో ఇంకా మీరు తడువు చేస్తూ ఉన్నారు అంటే అది పోగొట్టుకుంటా. అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవాలి. మీకోసం దేవుడు వీటన్నిటిని ఏం చేశాడు? సరళం చేశాడు, మార్గములను సరళపరిచాడు. ఇక నువ్వు వెళ్ళడమే, నీవు ఒప్పుకున్న దాన్ని తీర్చుకోవడమే, నీవు పోగొట్టుకున్న రక్షణను పొందుకోవడమే, నీవు పోగొట్టుకున్న పరిశుద్ధతను, రక్షణను, అభిషేకమును, సమర్పణను అన్నిటిని కూడా పొందుకోవడం ఒక్కటే ఆలస్యం.
కానీ మనుషుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే ఇంకా తడువు చేస్తూ నానేసుకొని నరకం వైపు చూస్తున్నాడు, కానీ పరలోకం వైపు చూడటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన జీవితంలో ఏం ఉండకూడదమ్మా? తడువు చేయటం అనేటువంటిది వదిలిపెట్టేయండి. తడువు అనేటువంటి ఉండకూడదు. నీవు ఏం పోగొట్టుకున్నావు? నీ రక్షణ పోగొట్టుకున్నావా? పరిశుద్ధతను పోగొట్టుకున్నావా? పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావు? వాటిని పొందుకోవడం కోసం ఇంకా మాత్రం నీవు తడువు చేయకూడదు. అలా తడువు చేయకుండా దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యమును మనందరము కూడా పొందుకుందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ మంచి సమయంలో జాగు చేయకూడదని, తడువు చేయకూడదని, ఆలస్యమైనటువంటిది ఉండకూడదని ప్రభా మీరు మాతో మాట్లాడారు. ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలతో మీరు అదే చెప్పి ఉన్నారు. యెహోషువ మాట్లాడుచున్నాడు, మన పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకునబో వెలుటకు ఎందుకు ఇంకా ఎన్నాళ్ళు మీరు ఆలస్యము చేస్తున్నారు? ఇంకా ఎందుకు ఎన్నాళ్ళు మీరు జాగు చేస్తున్నారు, తడబడుచు ఉన్నారు, తడువు చేస్తూ ఉన్నారు? మీరు వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకోమని చెప్పాడు. మరి నా తండ్రి, ఈ రోజున మాతో కూడా మీరు అదే మాటలు మాట్లాడుచున్నారు. ఎంతోమంది కుటుంబాలలో ప్రభా మారు మనసు లేనటువంటి జీవితాలతో ప్రభా మేము ఏమి చేసినా దానివలన వ్యర్థమే కానీ ప్రయోజనం లేదని తెలుసుకొని గ్రహించి ప్రభా తడువు అనేటువంటిది చేయకుండా, ఆలస్యం లేకుండా ఆసక్తి కలిగినటువంటి బిడ్డలుగా, కుటుంబాలుగా దేవా మీ రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ప్రతి ఒక్కొక్కరికి కూడా యోగ్యత, అర్హతలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నారు. నీ కృప, సమాధానం బిడ్డలకు దయచేయమని కన్నీరు కార్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించి వారి కుటుంబాలలో మీ గొప్ప మహిమల కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందు నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. నీ వాత్సల్యం మా ఎడల అనుదినము నూతనముగాను పుట్టుచున్నందును బట్టి యేసయ్యా మేము నిర్మూలం కాలేదు దేవా స్తోత్రం. ప్రభువా నీ వాత్సల్యం మా ఎడల అనుదినము తండ్రి ఎదుట నిర్దో